మర్చిపోబాకు. మర్చిపోవటం చాలా ప్రమాదం. అసలు దేవుని కార్యాలను ఎన్నడూ నువ్వు మర్చిపోకూడదు. వాటిని నువ్వు ధ్యానం చేస్తూ ఉండాలి. వాటికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుంటూ ఉండాలి. అవును ప్రభువా, నా జీవితంలో ఎంతో మేలు చేశావు. నీ స్థాయిలో నువ్వు ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ స్థాయిని మరలా దేవుడు ఉన్నత స్థాయికి మారుస్తాడు. ఆమేన్. నువ్వు స్తుతులు చెల్లిస్తూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కృతజ్ఞతగా నువ్వు బ్రతుకుతూ ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకనే ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనంలో, దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. ఆయన వంకర చేసాడు, నువ్వు చక్కపరచడం లేక తిన్నగా చేసుకోవటం నీ వలన కాదు. అందుకనే దేవుని కార్యాలు ధ్యానము చేస్తూ మనం ముందుకు సాగాలి. నీ మనస్సులో ఎప్పుడు దేవుని కార్యాలు, దేవుని వాక్యము, తలంపులు వస్తూ ఉండాలి. ఆయన చేసిన గొప్ప కార్యాల గురించి ఆలోచన చేస్తూ ఉండాలి. అలాగా ఆలోచన చేసినప్పుడు నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని చేత మనం పని చేయించుకోవడం కూడా తెలుసుకోవాలి పిల్లరా. మనకు దేవుడు సహాయపడేలాగా మన జీవితాన్ని దేవునికి మలుచుకోవాలి, అనుకూలంగా మలుచుకోవాలి. అలా ఉండాలి అనంటే దేవుని క్రియలను మనం ధ్యానం చేస్తూ ఉండాలి. మరియను గూర్చి రాయబడిన ఒక మాట ఏమిటంటే, దేవునిని గూర్చిన మాటలు తలపోసుకొనుచు హృదయములో భద్రము చేసుకున్నది అని ఉంటుంది. తలపోసుకొనుచు వాటిని హృదయములో భద్రము చేసుకున్నది. అలాగ నువ్వు ధ్యానం చేస్తా ఉంటే దేవుని ఆశీర్వాదాలు నీకు వస్తాయి. తర్వాత 119వ కీర్తన కూడా చూద్దాం. 119వ కీర్తన 119వ కీర్తన 95వ వచనం చూద్దాం. 95వ వచనం, నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. బా, ఈ మాట అందరూ బిగ్గరగా చెప్పండి. నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. చూడండి, ఇక్కడ పరిస్థితి ఏంటంటే, నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. జనరల్గా ఏదైనా శత్రువు మన మీదకి వచ్చినప్పుడు, శత్రువు మనల్ని ఏమన్నా చేస్తాడు అని మనం అనుకున్నప్పుడు మనం శత్రువుని గురించి ఆలోచన చేస్తాం. ఎలా తప్పించుకోవాలి, ఎలాగ అటాక్ ఇవ్వాలి, ఏం చేయాలి ఈ టైంలో అని. ఆ శత్రువు మన మీదకి వస్తున్నప్పుడు ఆ శత్రువుని గురించి ఆలోచన చేస్తాం. కానీ దావీదు గారు ఏం చేశాడంటే, శత్రువు మీదకి వస్తుంటే శత్రువుని గురించి ఆలోచన చేయట్లేదు. ఏమంటున్నాడు అక్కడ? నేను నీ శాసనములను తలపోయుచున్నాను. నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. భక్తిహీనులు నా మీదకు వచ్చినా సరే నీ శాసనములు, నీ వాక్యం మీద నేను దృష్టి పెట్టాను. అంటే సమస్య మీద నేను దృష్టి పెట్టట్లేదు, కానీ నీ శాసనము మీద, నీ వాక్యం మీద దృష్టి పెట్టాను.
మనం ఏం చేస్తామంటే సమస్యల మీద దృష్టి పెడతాం, సమస్యలను గురించి ఆలోచన చేస్తాం. ఇది ఎలా పోతుంది, ఈ శోధన ఎలా పోతుంది, దీన్ని ఎలా జయించాలి, వీళ్ళకి ఏం చేయాలి అని, ఏం చేయాలి, ఎలా జయించాలి, ఎలా తప్పుకోవాలి, శోధనల గురించే ఆలోచన చేస్తాం. కానీ ఇక్కడ దావీదు గారు, వాళ్ళు నన్ను చంపేయాలని నా దగ్గరకు వచ్చినా సరే నేను నీ శాసనములను తలపోయుచున్నాను. దేవుని వాక్యము, దేవుని వాక్యాన్ని నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే, దేవుని వాక్యాన్ని గురించి నువ్వు చర్చించుకుంటా ఉంటే, నీ మీదకి వచ్చే శత్రువులందరూ వేరే దారిలో దేవుడు తోలేస్తాడు వాళ్ళని. వారు ఒక దారిలో వస్తారంట మన మీదకి, 7 దారుల్లో నుండి పరుగులెత్తుకుంటా పారిపోతారు. ఎప్పుడు? నీవు దేవుని మీద దృష్టి పెట్టినప్పుడు. సమస్య మీద కాదు మనం దృష్టి పెట్టాల్సింది, దేవుని మీద దృష్టి పెట్టాలి. సమస్యలు వచ్చి మీద పడుతున్నా సరే, సమస్యలు వచ్చి మనల్ని తరుముతున్నా సరే, సమస్యలు వచ్చి మనల్ని ఏం చేస్తున్నా సరే, అవి మనల్ని ఏమీ చేయలేవు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఒక పాట ఉంది, యెహోవా నీ మార్గములో నేను నడిచేదను అనే పాటలో. ఎంత నంబరది? ఆ పాటలో ఏముంటుందంటే, పగవారి పొగ సెగలేసిన, అంటే చాలామంది పగవారు మన మీదకు వస్తూ ఉంటారు, కానీ వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు, వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. పాడండి అది. పగవారి పొగ సెగలేసిన బలమైన కోటగా మాకున్నవా. చప్పట్లు కొడుతూ పాడు, అందరూ చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ పాడు. సెగలేసిన బలమైన కోటగా మాకున్నవాడ, ఒంటరివి కావు నీవెన్నడు, జంటగా నీతో ఉన్నాడన్నావు. ఒంటరివి కావు నీవెన్నడు, జంటగా నీతో ఉన్నాడన్నావు. యెహోవా నీ మార్గములో నేను నడచుటయే నా తీర్మానము, నడచుటయే నా తీర్మానము. నీ ఆవరణములో నే బ్రతికేదా, నీ ఆలోచనలో నే సాగేదా, నీ ఆవరణములో నే బ్రతికేదా, నీ ఆలోచనలో నే సాగేదా, నే సాగేదా, నే సాగేదా, నే సాగేదా. ఎవరి ఆలోచనలో సాగాలండి మనం? అందరూ బిగ్గరగా చెప్పండి, ఎవరి ఆలోచనలో సాగాలి మనం? దేవుని ఆలోచనలో సాగాలి. ఆమేన్. దేవుని ఆలోచనలో సాగుదును గాక అని చెప్పండి అందరూ. దేవుని ఆలోచనలో సాగుతూ ఉండాలి. మన మీద శత్రువులు వచ్చి మీద పడుతున్నా సరే, ఆ పగవారు ఆ శత్రువులు వచ్చి మీద పడుతున్నా సరే, నిన్ను చంపాలనుకుంటున్నా సరే, ఈ కాసేపటికి నిన్ను ఏదో చేయాలనుకుంటున్నా సరే, నీ ఆలోచనలు దేవుని మీద పెడితే, నువ్వు దేవుని గురించి ఆలోచన చేస్తే, వాళ్ళు ఒక దారిలో నిన్నేదో చేయాలని వచ్చి దేవుడు తరుముతూ ఉన్నప్పుడు 7 దారుల్లో పారిపోతా ఉంటారు. ఆమేన్. నీకు ఒక దారిలో సమస్య వస్తుంది, 7 దారుల్లో నుండి అది పారిపోతా ఉంటుంది. కారణములు ఎవరిని గురించి ఆలోచన చేస్తున్నావు? దేవునిని గురించి ఆలోచన చెయ్యి. నిన్ననే ఒక సహోదరుడు చెప్తున్నాడు నాకు, బ్రదర్ ఆదివారం ప్రార్థనకు రాలేదేంటి అని అడిగాడంట. అంటే ఈ సహోదరుడు వేరే అతన్ని, బ్రదర్
ఆదివారం ప్రార్థనకు రాలేదేంటి, మందిరంలో కనపడలేదేంటి అని అడిగాడంట. అడిగితే అతను అంటాడంట, బ్రదరు నిజమే కదా, ఆదివారం కదా ఇవాళ, మర్చిపోయాను అన్నాడంట. అంటే సాతానుడు ఈరోజు ఆదివారం అన్న సంగతి కూడా గ్రహింపు రాకుండా ఎంత పట్టేశాడో చూడండి. ప్రియులారా, ఇలాంటివే మనకు శోధనలు తెచ్చే పరిస్థితులు. దేవుని సన్నిధిలో నీ మనసు ఎప్పుడు కూడా ఆయన శాసనముల మీద ఉండాలి, ఆయన సన్నిధి మీద ఉండాలి, ఆయన వాక్యం మీద మనం దృష్టి పెట్టాలి. ప్రభా, నా సమస్యలు నన్నేమీ చేయలేవు, నీవు నాతో ఉండగా. నాకొచ్చే పరిస్థితులన్నీ ఏమీ చేయలేవు, నీవు నాతో ఉంటే చాలు. ఎప్పుడైతే ఆయన మీద దృష్టి పెడతావో, నీవు ఆయన నమ్ముకున్నావు కాబట్టి ఆయన నిన్ను ఎన్నడూ సిగ్గుపడనేవాడు. మనం ఏమని పడతాం, నిన్ను నమ్మిన వారెవ్వరు సిగ్గుపడలేదయ్యా, ఏ జనమందైనా ఓడిపోలేదయ్యా. నిన్ను నమ్మిన వారెవ్వరు సిగ్గుపడలేదయ్యా, ఏ జనమందైనా ఓడిపోలేదయ్యా. జయపరచే నాయకుడా నా యేసయ్యా, బలపరచే నాయకుడా, బలపరచే నాయకుడా నా యేసయ్యా, బలపరచే నాయకుడా. పిల్లరా, నీకు శోధన వచ్చినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు, ప్రభువా నీవే నాకు సహాయం చేయాలి, నిన్నే నమ్ముకున్నా, నీవే నా ఆధారము అని నువ్వు చెబుతూ ఉంటే శత్రువుని నీ మీదకి రానిస్తాడా దేవుడు? రానిస్తాడా? చెప్పండి. రానివాడు అని చెప్పండి అందరూ. రానిస్తాడా? రానివాడా? శత్రువు నీ మీదకి వస్తున్నాడు, రైటే. శత్రువుని ఏదో చెయ్యాలని చూస్తున్నాడు, రైటే. వాడు కుట్రాలు పన్నుతున్నాడు, పన్నాగాలు వేస్తున్నాడు, మ్యాపులకి వేస్తున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని ఏదో చేయాలని చూస్తున్నాడు. ఆ టైంలో నీవే నా ఆధారము, నీవే నా ఆధారము, నీవే నాకు సహాయము, నిన్ను నమ్ముకున్నాను ప్రభా, ఈ శత్రువుని నువ్వు ఏం చేస్తావో చేసేసేయి అని నువ్వు అనుకుంటూ ఉంటే ఆయన నిన్ను ఎలా కాపాడతాడో నీకు అర్థమవుతుంది అసలు. అందుకే దేవుని గురించి నువ్వు ఆలోచన చేయాలి. దేవుని గురించి నువ్వు ఆలోచన చేయకపోతే ఏమవుతుందంటే, నీకు అవిశ్వాసం వచ్చి చిన్న శోధన కూడా నీకు ఉరిలాగా కనిపిస్తుంది. బెంబేలెత్తిపోతావు, భయపడిపోతుంటావు, చివరికి కొనూపిరితో బ్రతుకుతూ ఉంటావు. చిన్న చిన్న శోధనలు కూడా ఏదో అయిపోతుందని టెన్షన్ పడిపోతావు. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని గురించి ఆలోచన చేసినప్పుడు, ఆయన శాసనముల మీద, ఆయన వాక్యం మీద నువ్వు మనస్సు పెట్టినప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు, అది కొండలాంటి పర్వతం వచ్చి నీ మీద పడుతున్నా సరే, దావీదు గారు ఏమంటాడు, పర్వతములు వచ్చి మీద పడినా సరే, సముద్రపు పొంగు వచ్చి అలలలగా మన మీద పడినా సరే, ఏ అపాయమునకు నేను భయపడను. దేవుడు ఆ పట్టణమందు ఉన్నాడు కావున ఆ పట్టణమునకు చలనము లేదు. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ. ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ పట్టణానికి చలనము లేదు. సహోదరుడా, సహోదరి, ఒకటి గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు కాబట్టి, దేవుని వాక్యమును వింటున్నావు కాబట్టి, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నావు కాబట్టి, దేవుని చిత్తానుసారమైన మాటలను వింటున్నావు కాబట్టి,
ప్రభువు నీతో ఉన్నాడు, నీకు ఏ అపాయము రాదు, ఏ ప్రమాదము నీకు రాదు, ఏ అపాయము నీకు సంభవించదు, ఆ పట్టణానికి చలనము లేదు. ఆమేన్, ఆమేన్. సాతానుడు ఊపిన ఊపుకల్లా, నీ మీద సాతానుడు ఊపిన ఊపుకల్లా దేవుడు సరే అంటే ఇక్కడ ఉండే వాళ్ళలో ఎవరు మనం ఉండేవాళ్ళం కాదు. అర్థమైందా? వాడేదో ఒక శోధన తెస్తాడు, చూస్తాను వీళ్ళ సంగతి ఆయన దేవుణ్ణి అడుగుతాడు. దేవుడేమో చూస్తావా, వాళ్ళు నా బిడ్డలు ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళు నన్ను సహాయం చేయమని అడుగుతున్నారు, నువ్వేం చూస్తావు, పా సైతానా అని దేవుడే తోలేస్తున్నాడు. అలా దేవుడు మన మీద వచ్చే శోధనలు తోలేస్తా ఉన్నాడు. తెలుసా నీకు ఆ సంగతి? హల్లెలూయా చెప్పండి దేవునికి, దేవానికి స్తోత్రం అని చెప్పు. వాడు రాత్రులు వచ్చి నీలో ఏదన్నా రోగం పెట్టాలని చూస్తాడు. దేవుడు వెంటనే సైతానా నీ రోగాన్ని నువ్వు తీసుకొని వెళ్ళిపో, ఈ బిడ్డను నేను కాపాడుతున్నాను అంటాడు. సాతానుడు వచ్చింది పోయింది కూడా నీకు తెలియదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను కాపాడుతా ఉన్నాడు. ఆమేన్. పిల్లరా, దేవుడు ఇలాగ ఎన్నెన్నో శోధనల నుండి తప్పిస్తూ ఉంటాడు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చోటినను, తెలుసు కదా మీకు ఆ పాట? ఎన్నెన్నో ఆపదలు మనల్ని చుడతా ఉంటాయి, కానీ వాటన్నిటి నుండి తప్పిస్తూ ఉంటాడు. యాక్సిడెంట్స్ నుండి, బండి నడుపుతున్నప్పుడు, తింటున్నప్పుడు, మెట్ల మీద నుండి నడుస్తూ నడుస్తూ ముందుకు జారి పడుతున్నప్పుడు, పెద్ద ధైర్యవంతుల్లాగా, ఎందుకో దేవుడు ఇది గుర్తు చేశాడు చెప్తాను. పెద్ద ధైర్యవంతుల్లాగా హాస్పిటల్కి వెళతారు, ఎవరికో బాగోలేదు చూసి వద్దామని. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పడే పాట్లు చూస్తారు, ఆ ఎదుటి బెడ్ ఉండే వాళ్ళు పడే పాట్లు చూస్తారు, ఆ ప్రక్క ఉండే బెడ్లు ఉండే వాళ్ళ పాటలన్నీ చూస్తారు. వీళ్ళు చూసి దేవుడు కాపాడుతాడులేమ్మ అని మెల్లిగా ఒక మాట చెప్పి ఇంటికి వచ్చి ఇక పండుకొని అయ్యే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళేమో నడువు నొప్పి అన్నారు, వీళ్ళు కిడ్నీస్ నొప్పి అన్నారు, వాళ్ళు హార్ట్ ప్రాబ్లం అన్నారు, వాళ్ళకేమో ఎముకలు చిట్లిపోయినాయి. ఇవన్నీ గుర్తొచ్చి చివరికి ఇంట్లో వాళ్ళతో నాకేందో కిడ్నీస్ లేదో తేడా అనిపిస్తుంది, నాకేదో ఎముకలు లేదో తేడా అనిపిస్తుంది, ఏదో గుండెదో ఒక రకంగా ఉంది అని చెప్పడం ప్రారంభిస్తాడు. అక్కడే పెద్ద ధైర్యవంతుల్లాగా వెళ్తావు, ఇంటికి వచ్చిన కాడి నుంచి నీ సోఫా కాదు. చివరికి దేవుని ప్రభువా ఈ శోధనలు, ఈ బాధలు, ఈ బలహీనతలు తీసే ప్రభు అని అడగగా దేవుడు వాటన్నిటి నుండి నిన్ను తీసేస్తున్నాడు. ఎన్నిసార్లు దేవుడు ఇలా కాపాడాడు నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేసుకో. అసలు ఇవన్నీ ఆలోచన చేసుకుంటే ఇది ఒక గంటలు అయ్యే పని కాదు, ఒక రోజులు అయ్యే పని కాదు ప్రియులరా. ఎంత ఆలోచన చేసుకొని దేవుని ఎడల కృతజ్ఞతగా ఉండాలి. ఎంత ఆలోచన చేసుకొని దేవుని విషయంలో నువ్వు నమ్రతగా ప్రభువా నీ శాసనాల మీద నేను దృష్టి పెట్టానని చెప్పాలి. దావీదు గారు శత్రువులు వచ్చి నన్ను సంహరించడానికి వచ్చినా సరే నేను నీ శాసనముల మీద దృష్టి పెడతాను. మరి నువ్వు దేవుని మీద దృష్టి పెడుతున్నావా? నీకే శోధన వచ్చినా సరే ప్రభువు నాతో ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావా? నిన్ను నమ్మిన వారు నిన్ను మోసం చేసినా సరే ప్రభువు నాతో ఉన్నాడు, నన్ను బలపరుస్తాడు అనే విశ్వాసం నీకుందా? సహోదరుడా, సహోదరి, నీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ప్రభు నాతో ఉన్నాడు అనే విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. దీనిని నువ్వు ఆలోచన చేస్తూ ఉండాలి. నీ మైండ్ని అలాగూ ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. అందుకని అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట చెబుతాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. అందరూ మీ కుడి చేయి పైకి లేపి బిగ్గరగా చెప్పండి, యేసు మీద లక్ష్యముంచుడి. యేసు మీద లక్ష్యముంచుడి. ఆమేన్. ఎవరి మీద దృష్టి పెట్టాలి? దేవుని మీద దృష్టి పెట్టాలి. మనం ఇప్పుడు ఉపవాస కూటాల సీరియల్లో ఉన్నాం. ఏ ఊరిలో వర్షం వచ్చిందో తెలియదు, ఏ ఊరిలో భారీ వర్షాలు పడతాయో తెలియదు. అందుకనే మన దృష్టి అంతా ఎవరి మీద పెడతామో దేవుని మీద దృష్టి పెట్టిపోతాం. మేఘాల మీద దృష్టి పెట్టాం. చెప్పండి ప్రక్కటి వాళ్ళకి, చెప్పండి మేఘాల మీద దృష్టి పెట్టాం మనం. చెప్పండి ప్రక్కటి వాళ్ళకి, మనం మేఘాల మీద దృష్టి పెట్టేవాళ్ళం కాదు. ఆమేన్. ఎవరి మీద దృష్టి పెడతాం? మనం దేవుని మీద దృష్టి పెడతాం. ఆమేన్. కాదయ్యా, ఈ టీవీలో వార్తల్లో ఇలా చెప్పారయ్యా, టీవీ మీద కూడా దృష్టి పెట్టాం. మనం టీవీ మీద కూడా దృష్టి పెట్టాం, మేఘాల మీద దృష్టి పెట్టాం. ఎవరి మీద దృష్టి పెడతాము? యేసు మీద లక్ష్యముంచుడి. చెప్పండి ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పు, దేవునితో ప్రమాణం చేయి, నేను దేవుని మీద దృష్టి పెడతాను. ప్రకంటలతో చెప్పు, మనము దేవుని మీద దృష్టి పెట్టాలి. ఎవరి మీద దృష్టి పెట్టాలి? మీ బంధువులు హాస్పిటల్లో ఉన్నా సరే నువ్వు దేవుని మీద దృష్టి పెట్టి వాళ్ళు లేచొస్తారు. నీ ఇంట్లో శోధనలు ఉన్నా సరే దేవుని మీద దృష్టి పెట్టు, వాళ్ళు ఆ శోధనలు పోతాయి. నీ శరీరంలో రోగాలు ఉన్నా సరే నువ్వు దేవుని మీద దృష్టి పెట్టి దేవుని పని చేయి, ఆ రోగాలు దేవుడు పారిపోయేటట్టు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు సంతోషంగా ఉన్నాను వాళ్ళందరూ నిలబడండి. నాకు సంతోషంగా ఉంది, దేవుడు నాతో ఉన్నాడు, దేవుని మీద నా దృష్టి పెడుతున్నాను అన్న వాళ్ళు నిలబడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉజ్జీవ జ్వాలలు మన మధ్య రగులును గాక. మనము దేవుని మీద దృష్టి పెట్టుదుము గాక. దేవుని శక్తిని మనము చూచుదుము గాక. మనకొచ్చే శోధనలు 7 దారుల్లో పారిపోవును గాక. ఆమేన్. అందరూ చేతులెత్తి అలాగే ప్రార్థన చేయండి. ప్రభా, మీ మీద మేము దృష్టి పెడుతున్నాము నాయన, మీ మీద మేము దృష్టి పెడుతున్నాము ప్రభువా. మా అవసరతలన్నీ మీకు అప్పగిస్తున్నాము ప్రభువా. మా యొక్క కుటుంబ అవసరతలు, సేవా అవసరతలు సమస్తము మీకు అప్పగిస్తూ ఉన్నాము. మీ మీద దృష్టి పెడుతున్నాము ప్రభువా. మా దృష్టి అంతా మీరే. యేసు మీద లక్ష్యముంచుడి. మిమ్మల్ని గురించి మేము ఆలోచన చేస్తాము, మీ వాక్యం మీదే దృష్టి పెడతాము. మీ సన్నిధిని మేము కలిగి ఉంటాము ప్రభువా. తండ్రి, మీ వైపు చూస్తూ ఉన్నాము. సహోదరుడా, సహోదరి, చేతులు పైకి లేపి బిగ్గరగా అడుగు. ప్రభువా, మీ మీద దృష్టి పెడుతున్నాము ప్రభువా. మీ మీద మనసు పెడుతున్నాము ప్రభువా. నా దృష్టి నీవే, నా ఆధారము నీవే. నీ కొరకే నేను చూస్తూ ఉన్నాను ప్రభువా. మిమ్మల్ని నేను గుర్తెరిగి జీవిస్తూ ఉన్నాను ప్రభువా. మిమ్మల్ని మీ వైపే చూస్తూ ఉన్నానయ్యా. తండ్రి, తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా, మీకు వందనాలు అని దేవునితో చెబుతావా? యెహోవా, నీ మార్గములో నేను నడచుటయే నా తీర్మానము, నడచుటయే నా తీర్మానము. యెహోవా, నీ మార్గములో నేను నడచుటయే నా తీర్మానము, నడచుటయే నా తీర్మానము. ఆకాశమందు ఆసీనుడా
ప్రజలను సమకూర్చెదవు నీ వాక్యమునకు లోబడిన ఈ ప్రజలను సమకూర్చెదవు ఈ ప్రజలను సమకూర్చెదవు యెహోవా నీ మార్గములు నేను సోదరుడా, నువ్వు దేవునితో చెబుతావు, ప్రభువా నీ ఆలోచనలో నేను సాగుతానయ్యా, నీ మార్గంలో నేను నడుస్తాను ప్రభువా, నీ మీద దృష్టి పెడతాను నాయన, లోకం మీద దృష్టి పెట్టనయ్యా. లోకం మీద దృష్టి పెట్టి నన్ను నా జీవితాన్ని చెడగొట్టుకోకూడదు ప్రభువా. దేవుని మీద, యేసు మీద లక్ష్యం ఉంచుడి. మేఘాల మీద దృష్టి పెట్టను, వార్తల మీద దృష్టి పెట్టను, రోగం మీద దృష్టి పెట్టను, శోధనల మీద దృష్టి పెట్టను, సాతానుడి మీద దృష్టి పెట్టను, పాపం మీద దృష్టి పెట్టను. నేను దేవుని మీద దృష్టి పెడతానయ్యా, దేవుని వైపు చూస్తూ వెళతానయ్యా అని నువ్వు ప్రభువుని అడుగుతావా? సోదరుడా, సోదరి, బిగ్గరగా ప్రార్థన చేయి. నిన్ను నువ్వు తగ్గించుకొని, ప్రభా నాలో ఉన్న శోధనలన్నీ 7 దారుల్లో నుండి పారిపోవాలి అని నన్ను అడుగు. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. యేసు మీద లక్ష్యముంచుడి. పౌలు గారు తిమోతిని హెచ్చరించాడు, నిన్ను నువ్వు ఆలోచించుకోను అని చెప్పాడు. నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో. నీ ప్రవర్తన, నీ మాటలు, నీ బ్రతుకు, నీవు దేవుని వాక్యం వింటున్నావు, విన్న వాక్యం ప్రకారం నువ్వు నడుస్తున్నావా? నీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకో అని తిమోతిని హెచ్చరించాడు. ప్రభా, మమ్మల్ని మేము ఆలోచన చేసుకోవాలి. మీ వాక్యం ప్రకారం మేము బ్రతుకుతున్నామా? అలాగ మేము నడుస్తున్నామా? నా ప్రవర్తన తీరు ఎలా ఉన్నది? నీవు నాకెన్ని మేలులు చేసావు ప్రభా, ఎన్ని అపాయాల నుండి కాపాడావు, ఎన్ని శోధనలు తప్పించావు, ఎన్ని మరణకరమైన పరిస్థితుల నుండి కాపాడావు. పాము కాట్లు, కరెంటు షాకులు, రోగాలు, కరోనాలు, డెంగ్యూలు, విషజ్వరాలు, అప్పుల బాధ, మనశ్శాంతి లేక, దయ్యాల పీడ, చీకటి శక్తుల ప్రభావం, చేతబడుల ప్రభావము, ఎన్ని మంత్రాలు, సాతాను శక్తుల పోరాటాల్లో నన్ను ఎంతగా కాపాడావు ఆలోచన చేసుకుంటున్నావా తండ్రి? వీటన్నిటిని మేము ఆలోచన చేస్తే ఎంతగా మమ్మల్ని కాపాడుతూ వచ్చారు ప్రభువా, మేము ఆలోచన చేస్తున్నాం. మీ ఎడల కృతజ్ఞత చూపిస్తూ ఉన్నాం. కృతజ్ఞతగా మేము బ్రతకాలి. ఈ ప్రియులను మీరు దర్శించండి. అనేక తుఫానుల్లో, నీటి గండముల్లో, వాయుగుండాలలో ఎన్ని రకాలుగా మమ్మలను కాపాడుతూ వచ్చారు. ఈ ప్రియులను మీరు దర్శించండి. వీరి ఆత్మలను మీరు దర్శించండి. వీరి కుటుంబాలను మీరు దర్శించండి. వీరి చేతి పనులను మీరు దీవించండి. మీ సన్నిధి ఒక్కొక్కరికి తోడుగా ఉంచండి. వీరి దేహాలను దీవించండి.
పాడు అనబడు మాట వీరి శరీరంలో లేకుండా చేయండి ప్రభువా. మా దేహములతో మిమ్మలను మహిమపరచాలి. దేవదూతలు మమ్మల్ని చూసి సంతోషించాలి. మా మధ్య ఉన్న పిల్లలు కూడా దేవునిని సంతోషపెట్టే ప్రవర్తన ప్రవర్తించాలి. అలాగూ మమ్మల్ని మేము ఆలోచన చేసుకొని మా జీవితాలను మీకు అంకితము చేసుకోవాలి. యేసు మీద లక్ష్యముంచుడి. ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. అట్టి వారిగా మమ్మల్ని అందరినీ చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.